ఈ స్క్రోటల్ సాక్లో ఉన్న టెస్టిస్ స్పర్మాటిక్ కార్డ్ ద్వారా బాడీకి అటాచ్ అవ్వడం జరుగుతాయి. ఈ స్పర్మాటిక్ కార్డ్ లోపల వాస్ డిఫరెన్స్ అంటే టెస్టిస్లో ప్రొడ్యూస్ అవుతున్న స్పర్మ్స్ బయటకి ఎజాక్యులేట్ అవ్వడం కోసం దారి వాస్ డిఫరెన్స్, దాంతోపాటు దాని చుట్టూరా టెస్టిస్కి బ్లడ్ సప్లై వచ్చే ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఉంటాయి. ఆర్టరీస్ అంటే హార్ట్ నుంచి టెస్టిస్కి బ్లడ్ సప్లై చేసే వెజల్స్, అట్లాగే టెస్టిస్ నుంచి ఇంప్యూర్ బ్లడ్ని మళ్ళీ హార్ట్కి తీసుకెళ్లే వెజల్స్ని వెయిన్స్ అంటారు. బాడీలో ఎక్కడైనా కూడా ఈ వెయిన్స్ అనేటివి ఎన్లార్జ్ కావడము ఆర్ ఎంగార్జ్ కావడము జరగవచ్చు. ఇటువంటి వెయిన్స్, టెస్టిస్ చుట్టూ ఉండే వెయిన్స్ని పాంపినిఫార్మ్ ప్లెక్సెస్ ఆఫ్ వెయిన్స్ అంటారు. ఈ వెయిన్స్ ఎప్పుడైతే ఎంగార్జ్ అవుతాయో, డైలేట్ అవుతాయో ఆర్ వాపు వస్తుందో దాన్ని వారికోసీల్ అంటాము. ఇట్లా వెజల్స్లో వాపు వచ్చినప్పుడు అక్కడ బ్లడ్ కలెక్షన్, బ్లడ్ స్టేసిస్ ఎక్కువై, అంటే బ్లడ్ ప్రాపర్గా ఫ్లో కాకుండా అక్కడ బ్లడ్ నిలువ ఉండబడి ఆ టెస్టిస్ చుట్టూరా టెంపరేచర్ పెరుగుతుంది. దీనివల్ల మనకు మేజర్ కాంప్లికేషన్స్ వస్తాయి.